హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాలా సింపుల్ వేలో నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి. చాలా సింపుల్ వేలో మనం చేసి చూపిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇందులో స్టఫింగ్ చేయకుండా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో ఒక పిడికెడు అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అయితే వేసుకొని కొద్దిగా వాటిని అయితే వేయించుకుందామండి. సిమ్లోనే పెట్టి అయితే వేయించుకుంటున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. అందులో కొద్దిగా నువ్వులు అయితే నేను వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదనుకోండి, నువ్వులు ఏం అవసరం లేదండి. కొద్దిగా పల్లీలు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే మాత్రం ఏం అవసరం లేదండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. బాగా కొంచెం చిటపటం అనేటట్టుగా ఉండాలండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే ప్లేట్లోకి అయితే నేను తీసుకొని ఇలా రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. వీటిని అయితే మనం చల్లారనిద్దాము. నేనైతే వంకాయలు అయితే నేను తీసుకున్నానండి. మనము గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసిన కాబట్టి ఈ వంకాయలు అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు తెల్ల వంకాయలు ఉంటాయి కదా గుండ్రటి, అవి తీసుకున్నా పర్వాలేదు. నేను నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే పెట్టుకున్నానండి. వంకాయలు కట్ చేసుకుంటూ అలా వేసుకున్నట్లయితే వంకాయలు అనేది నలుపు అనేది కావు, అలాగే ఉండిపోతాయి అన్నమాట ఫ్రెష్గా. ఇలా మధ్యలో నిలువుగా ఒక కాటు పెడుతున్నాను. ఒక ప్లేస్ లాగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా 4 ముక్కలు వచ్చేటట్టుగా ఇలా చూసుకుంటున్నాను. కింది దాకా చూసుకోవాలి. ఈ తొడుము అనేది ఏం తీయకూడదండి. తొడుము ఉంటేనే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట వంకాయ. ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేనైతే అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నానండి. చూసారు ఎంత బాగున్నాయో. ఛాన్స్ పైన కూడా నలుపు అనేది కాలేదు, అలాగే ఉన్నాయి అన్నమాట ఫ్రెష్గా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. నేనైతే ఒక 2 బౌల్ ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇందాక మన వంకాయలు కాట్లు పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, అవన్నీ అందులో వేసేసుకుంటున్నాను. ఇందులో ఏమీ వేయకూడదండి. జస్ట్ ఆయిల్ వేడి కాగానే ఈ కాట్లు పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకున్నామండి మెల్లగా. కొంచెం వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలండి గిన్నె, ఎందుకంటే దేని వంకాయ దానికి సపరేట్గా వేగుతూ ఉంటుందన్నమాట. గిన్నెలో ఉన్నామనుకోండి అన్నీ ఒకదాని మీద ఒకటి ఇట్లా పడిపోతూ ఉంటాయి అన్నమాట, సరే కుక్ అవ్వవు. నేనైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా మగ్గించుకున్నాను. మరొకసారి కలబెట్టుకున్నామండి. కొద్దిగా వేగి వంకాయలు అనేది కొద్దిగా వేగాలన్నమాట. కొద్దిగా వేగి కొద్దిగా మెత్తగా కావాలి, లైట్గా. కొంచెం పచ్చి వాసన అనేది ఉండదన్నమాట. అందుకని నేను ఇలా వేయించుకుంటున్నాను. ఇవైతే మళ్ళీ మూత పెట్టి వేయించుకుందాం. ఈ లోపు అయితే ఒకసారి మిక్సీ జార్లో అయితే మనం చల్లారి వేయించుకున్న అవన్నీ వేసానండి మసాలా దినుసులు. అందులో కొద్దిగా చింతపండు వేసాను, కొంచెం అంటే కొంచెమే. కొద్దిగా కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇట్లా తిప్పాలండి. చూసారా, ఇలా బరకగా ఉన్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే మనం పోసుకున్నాము. మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ పోసిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఒకసారి అయితే వంకాయలను మూత తీసి చూద్దాము. వంకాయలు చూసారా, కొద్దిగా కలర్ వచ్చేసాయి మనకు. ఒకసారి కలబెట్టుకుంటున్నాను.
ఇప్పుడైతే మంచిగానే వేగాయండి. ఒక ప్లేట్లో అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక కొంచెం సాఫ్ట్గా కూడా అయ్యాయి. ఒక ప్లేట్లో తీసి అయితే పెట్టుకుంటున్నానండి. అన్నీ అయితే ఇలా ప్లేట్లో తీసి రెడీగా పెట్టుకున్నానండి. కొందరేమో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టిన దాన్ని స్టఫింగ్ కూడా చేసుకోవచ్చండి. కానీ నేను స్టఫింగ్ అయితే ఏం చేయట్లేదు. మనము ఆయిల్ ఉంటుంది కదా, వంకాయలు వేయించిన ఆయిల్లోనే ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసి వేయించుకుంటున్నామండి. నేను వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. ఆ పేస్ట్ని అదే ఆయిల్లో వేసాను. అది కొద్దిగా ఆయిల్ మనకు కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు కొద్దిగా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కొద్దిగా అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాము. గ్రేవీ కావాలి అన్నమాట. కొంచెం చూసుకొని వేసుకోవాలి వాటరు. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా మసలనిస్తున్నాను. అందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్నీ అయితే వేసుకున్నానండి. జాగ్రత్త కలుపుకోవాలి. నూనెలనే మనకు వంకాయలు అనేవి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. కొద్దిగా అల్లం ఆయిల్ని కొద్దిగా మెత్తబడ్డాయి కదండి. ఇక్కడ ఒక 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే మసాలా వంకాయలు అనేవి మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు. మసాలా గ్రేవీతోటి వంకాయలు మంచిగా కుక్ అయ్యి వంకాయలకు మంచిగా మసాలా అనేది పడుతుంది అన్నమాట. ఒక 7 నిమిషాలు అయితే నేను మసాలా పెట్టుకుంటున్నాను, ఉడకనిచ్చుకుంటున్నాను. మూత తీసి చూద్దాము, ఒకసారి గ్రేవీ చూద్దామండి. నేను ఇందాక ముక్కల వరకు పోసుకున్నాను, చూసారా చాలా చిక్కగా అయిపోయింది. చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా. ఒకసారి వంకాయ చూద్దామండి ఉడికింది లేదో. చక్కగా అయితే వంకాయ ఉడికిపోయింది, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ స్టేజ్లో అయితే నేను ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా గుంజుతుందన్నమాట. వేసారు కింద పెట్టేసుకున్నాను. చూసారా ఎంత ఈజీగా అయితే చేసేసాము గుత్తి వంకాయ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొందరికి స్టఫింగ్ కొందరికి పెట్టరాదంటారు, కొందరికి పెట్టొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొందరికి స్టఫింగ్ పెట్టరాక చేయరానలకైతే ఇది టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ ఉండదని అలాగే ఉంటుంది. మంచిగా మసాలాలో ఉడికిపోయింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్